This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Viday. You watching This is Viday YouTube channel. Guys, ఇంకొక అర్జెంట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది CGI కంపెనీ నుంచి మాట. సో చాలా మంచి హైరింగ్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో చాలా రోజుల తర్వాత వచ్చింది మనకి 2024 బ్యాచ్ వాళ్ళు, 2025 బ్యాచ్ వాళ్ళు అండ్ 2026 బ్యాచ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మాట. ఈ యొక్క అర్జెంట్ హైరింగ్కి డైరెక్ట్ హైరింగే CGI నుంచి. ఓకే, మంచి కంపెనీ కేసు అసలు మిస్ అవ్వదు. సో ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ పేజ్ ఆఫ్ CGI. ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం, కానీ ఏది కుక్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి మిస్ అవుద్దు. అండ్ మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే, ఎక్కడ కూడా ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అన్ని వెరిఫైడ్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఇప్పుడు CGI నుంచి చేసిన ఆపర్చునిటీ చెక్ చేద్దాం. సో దానికోసం మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అక్కడ అప్లై లింక్ దొరికేస్తుంది. అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. చూడండి, మనకి ఎంత రీసెంట్ అప్డేట్, మనకి CGI ఈజ్ హైరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసెస్ ప్రోగ్రామ్ 2024, 2025, 2026 బ్యాచెస్ గురించి వీరైతే చూస్తున్నారు. ఆర్ యూ ప్యాషనేట్ ఫ్రెషర్ లుకింగ్ టు కిక్ స్టార్ట్ యువర్ కెరియర్ అట్ గ్లోబల్ IT లీడర్? సో CGI సీకింగ్ ఫర్ టాలెంటెడ్ ఇండివిజువల్స్ ఫర్ అవర్ బెంగళూరు ఆఫీస్ అని మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అప్రెంటిషిప్ జావా అండ్ పైథాన్ మీద మనకి వీళ్ళు ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నారట. బెంగళూరు లొకేషన్కి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే BE BTech కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్నారో 2024 నుంచి 2026 బ్యాచ్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చట. జావా, పైథాన్, యూనిక్స్, డేటాబేస్, క్లౌడ్ నేటివ్ డెవలప్మెంట్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో మనకి రిఫరల్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. సో ఒక పర్టికులర్ క్యాండిడేట్ రిఫరల్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత అక్కడ రిఫరల్ దగ్గర ఈ యొక్క మనకి ఈమెయిల్ ఐడి పేస్ట్ చేసేయండి. ఇక్కడ అఫీషియల్ లింక్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇలా అఫీషియల్ లింక్ మనకైతే ఓపెన్ అవుతుందన్నమాట. అప్రెంటిస్షిప్ ఇక్కడ చూడండి, మనకి కేటగిరీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్లోకి వస్తుంది. మనకి ఇక్కడ ఇచ్చారు జావా అండ్ పైథాన్, క్లౌడ్ నేటివ్, డేటాబేస్, జావా, పైథాన్, యూనిక్స్ మీద నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసేయండి. ఇక్కడ ఇంట్రెస్టెడ్ తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి రిఫరల్ ఆ యొక్క కాలం దగ్గర మీరు తప్పకుండా ఈ యొక్క రిఫరల్ కనుక ఇచ్చారంటే ఈ యొక్క డీటెయిల్స్, సో దట్ మీ కన్సిడరేషన్ బెటర్గా ఉంటుంది కాబట్టి మర్చిపోవద్దు. గైస్, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అర్జెంట్ హైరింగ్ కాబట్టి రిప్లై వచ్చే ఛాన్స్ ఉంది, మిస్ అవ్వద్దు. సో అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.